కారణము. ఇక్కడ చూస్తే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఎంతమంది బంగారం ఉంది పెట్టుకుంటారు కదా, తెలుసు కదా. ఇప్పుడు బంగారము ఎంత ప్యూర్ గా ఉంది అనేది ఎలా తెలుస్తుంది, ఎంత దాంట్లో నాణ్యత ఉందని ఎలా తెలుస్తుంది, అదంతా నాణ్యమైన బంగారం అనేది ఎలా తెలుస్తుంది? అగ్నిలో వేయాలి, మంటలో వేయాలి, దాన్ని కాల్చాలి. అది కాల్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ఏమో ఇంప్యూరిటీస్ అంటారు, దాంట్లో ఉన్న అవన్నీ పోతాయి అన్నమాట. మస్తు తరగము అవన్నీ కూడా పోయి కేవలం నాణ్యమైనటువంటి బంగారం మాత్రమే వీటిలో ఉంటుంది అన్నమాట. అది కూడా సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్లోనే కాల్చాలి, దానికి మించిపోకూడదు అనమాట. అంటే అంత వేడిలో దాన్ని కాల్చాలి. అయితే అది అగ్ని ద్వారా ఏమవుతుందంటే దాంట్లో కలిపినటువంటి ఇంప్యూరిటీస్, దాంట్లో కలిపినటువంటి మలినాలన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. పోతూ ఉండి అది ఎలా ఉంటుందంటే చాలా ప్యూర్గా వస్తుంది, చాలా సువర్ణం, శుద్ధ సువర్ణంగా మనకి వస్తుంది అగ్ని పరీక్ష తర్వాత. అదే రీతిగా దానికంటే అమూల్యమైనటువంటి నీ విశ్వాసము ఈ శ్రమల ద్వారా పరీక్షకు నిలిచినదై దేవుడు ప్రత్యక్షమైనప్పుడంట మహిమయు మెప్పుయు ఘనతయు కలుగుటకు కారణమవుతుందంట. హల్లెలూయా. అంటే ఒక నశించిపోయేటువంటి సువర్ణమే అగ్ని పరీక్ష ద్వారా అంత శుద్ధపరచబడుతున్నప్పుడు